ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమంకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానిస్తూ మన ఆధ్యాత్మిక జీవితంలో మనం బలపడినట్లు దేవుడు మన పట్ల చూపిస్తున్న కృపకై దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అపోస్తల కార్యములు మనం ధ్యానం చేస్తూ అనేకమైన విషయాలు నేర్చుకున్నటకు దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఈ రోజున మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 1 నుండి 15వ వచనం వరకు. ముందుగా మనం ఈ భాగంలో 10వ వచనం నుండి 12వ వచనం వరకు చదువుకుందాం. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెసలోనికలో ఉన్నవారి కంటే గనులయుండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించువచ్చరి. అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్తున్న స్త్రీలలోనూ పురుషుల్లోనూ చాలామంది విశ్వసించిరి. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా తెసలోనిక మరియు బెరయ. తెసలోనిక అండ్ బెరయ. నేటి వాక్యభాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే పౌలు మరియు అతని బృందము ఫిలిప్పీ పట్టణాన్ని విడిచిపెట్టిన తర్వాత తెసలోనిక మరియు బెరయలో సువార్త ప్రకటించారు. అనేకులు సువార్తను అంగీకరించారు. అయితే కొందరు యూదులు పౌలు బృందాన్ని తీవ్రంగా హింసించారు. అప్పుడు విశ్వాసులు పౌలును అతని బృందాన్ని భద్రత కొరకు బెరయకు పంపించారు. మరియు పౌలు బోధిస్తున్నది నిజమో కాదు అని నిర్ధారించుకున్నట్టుకు బెరయలోని యూదులు ప్రతిరోజు లేఖనాల్ని పరిశోధించినట్లుగా వాక్యంలో మనం చదువుతున్నాం. తెసలోనిక నుండి యూదులు బెరయ వరకు వచ్చి ప్రజలను రెచ్చగొట్టి గందరగోళం సృష్టించారు. వారిని తప్పించుకోవడానికి పౌలు మరలా ఏథెన్స్కు వెళ్ళినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. ఇక్కడ ఈ తెసలోనిక ప్రజలు అలాగే బెరయ ప్రజలు దేవుని యొక్క సువార్తను అంగీకరించారు. అయితే యూదుల నుండి కొంత హింస వ్యతిరేకత ఎదురైనట్లుగా లేఖనాల్లో మనం చదువుతున్నాం. ఇందులో దేవుడు మనకు నేర్పే పాఠాన్ని మనం గమనిస్తే 10-12 వచనాల్లో బెరయ ప్రజలు పౌలు ప్రసంగాన్ని హృదయపూర్వకంగా అంగీకరించేంత ఆసక్తిగా ఉన్నారు. దేవుని వాక్యాన్ని వారు విన్నప్పుడు ఎంతో శ్రద్ధగా దాన్ని వారు అంగీకరించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. వారు పౌలు మాటలను ధృవీకరించడానికి ప్రతిరోజు లేఖనాలు పరిశోధించేంత చురుకుగా ఉన్నట్లు లేఖనంలో మనం చదువుతున్నాం. వారు పౌలు చెప్పిన మాటలు అవి అలా ఉన్నాయో లేవని లేఖనాలు పరిశీలించేటంత చురుకుగా ఈ బెరయ సంఘం ఉన్నట్లుగా వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. వారు పూర్తి సత్యాన్ని తెలుసుకున్నందుకు గర్వించలేదు. వారు సత్యములో సగం తెలుసుకున్నంత మాత్రాన స్థిరపడలేదు. క్రొత్త నిజం నుండి వారు వెనుకకు తగ్గలేదు. వారు దేవుని కొరకు ఒక విశాలమైన హృదయం కలిగి లేఖనాలు పరిశోధించినట్లుగా వాక్యంలో మనం చదువుతున్నాం. కాబట్టి మనం కూడా విశాలమైన హృదయంతో సత్యాన్ని వెతుకుతున్నామా అనేది మనం ప్రశ్నించుకోవాలి. దేవుని సత్యాన్ని మనం నిరంతరం వెతికితే ఆ సత్యం మనల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. మనకు కావలసినటువంటి స్వేచ్ఛను, స్వతంత్రతను సత్యం ద్వారా మనం పొందగలుగుతాం అనేది లేఖనాల్లో మనం చూస్తాము. మనం ఇంకా ఈ లేఖన భాగంలో మనం నేర్చుకోదగిన పాఠాలు గమనిస్తే 10వ వచనము అలాగే 13 నుంచి 15 వచనాల్లో పౌలు తాను ఎదుర్కొన్నటువంటి బాధలను మరియు వాటి నుండి తప్పించుకోవడానికి అవసరమైన సమయాల మధ్యలో వెనుకకు తగ్గకుండా లేదా భయపడకుండా సువార్తను వ్యాప్తి చేయడానికి ఉత్తమమైన మార్గాన్ని కనుగొనడంలో అతడు తన శక్తినంతా దారపోసినట్లుగా మనం చూస్తాం. సువార్త ఫలితంగా వచ్చే కష్టాలకు పౌలు భయపడలేదు. ఈరోజున మనం కూడా దేవుని కొరకు మనం సాక్షిగా నిలుస్తున్నప్పుడు, సువార్త కొరకు మనం నిలబడ్డప్పుడు మనకు వచ్చే కష్టాలకు మనం భయపడవద్దు. మనం దేవునికి భయపడితే మనకు దేవుడు సహాయం చేస్తాడు. మనకున్నటువంటి ఇతర భయాలు జీవితంలో దేవుడిచ్చినటువంటి సువార్త పరిచర్యకు అడ్డం కావనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రోజున మనందరం కూడా అపోస్తలుడైన పౌలు వలె దేవుని కొరకు ఒక బలమైనటువంటి సాక్షిగా సువార్తను అన్ని వేళలా అన్ని పరిస్థితుల మధ్యలో దేవుడు మనల్ని ఎక్కడికి నడిపించినా అక్కడ మనం సువార్త సాక్షిగా ఉండేటట్లుగా మన జీవితంలో మనం సిద్ధంగా ఉండాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా దేవుని వాక్యాలు, సత్యాలు మనం ఎరిగి ఉన్నప్పుడు
వాటిని నిరంతరము పరీక్షించే వారంగాను, వాటిని పాటించే వారంగాను, ఇతరులకు అందించే వారంగా మనం ఉండాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తుంటున్నాడు. బెరయా సంఘము దేవుని వాక్యాన్ని ఎంతగానో పరిశోధించినట్లుగా మనం చూస్తాం. తెసలోనిక వారుకున్నటువంటి కష్టంలోనూ దేవుని సువార్తను వారు అంగీకరించి దేవుని కొరకు స్థిరంగా నిలబడ్డట్లుగా, దేవుని సంఘాలకు మాదిరిగా వారు నిలిచినట్లుగా వాక్యంలో మనం చదువుతూ ఉంటాం. కాబట్టి ఈ రోజున మనందరం కూడా అన్ని వేళలా దేవుని కొరకు మనం సాక్షిగా నిలుస్తూ ప్రభువును గణపరిచే వారంగా ఉండాలి అనేది దేవుడు మనకి ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. అలాంటి కృప దేవుడు మన అనుదిన జీవితంలో మనకు దయచేయనట్లు దేవుని సహాయాన్ని కోరుతూ మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా, మాకు ఎదురయ్యేటువంటి బాధల్లో మేము వెనుకకు తగ్గకుండా సంఘం యొక్క కేంద్రమైన సంఘీభావాన్ని మరింత బలంగా చేయడంలో మాకు సహాయం చేయండి. ప్రభువా, మేము నీ కొరకు ఒక బలమైనటువంటి స్థిరమైనటువంటి విశ్వాసంగా నిలవగలిగే కృప మాకు ఎల్లప్పుడూ దయచేయమని, నీ కృపలో మమ్మల్ని స్థిరపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని మీకు తెలిసిన వారికి, మీ స్నేహితులకు పరిచయం చేయాల్సిందిగా కోరుతున్నాను. ప్రభు కృప మనందరికీ నిత్యము తోడై ఉండి కాపాడునుగాక. ఆమేన్.